నావల్ రవికాంత్ అనే ఇండియన్ బార్న్ ఇన్వెస్టర్ అండ్ ఫిలాసఫర్ వెల్త్ గురించి చాలా డిఫరెంట్గా మాట్లాడారు. వెల్త్ డిగ్రీతో స్టార్ట్ అవ్వదు, జాబ్తో స్టార్ట్ అవ్వదు, మనీతో కూడా స్టార్ట్ అవ్వదు. అది స్టార్ట్ అయ్యేది ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్తో, స్పెసిఫిక్ నాలెడ్జ్. స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే అది మనం స్కూల్లో నేర్చుకునేది కాదు, కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకునేది కాదు. అది మనలో న్యాచురల్గా ఉండే యూనిక్ స్ట్రెంగ్త్. ఎలా అయితే అందరిలో ఫింగర్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయో, అలానే ప్రతి ఒక్కరిలో యూనిక్ కాంబినేషన్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. కొంతమంది మ్యాథ్స్లో న్యాచురల్గానే స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది టెక్నాలజీ క్విక్గా అడాప్ట్ చేసుకుంటారు, కొంతమంది కాంప్లెక్స్ ఐడియాస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి ర్యాండమ్ టాలెంట్స్ కాదు, ఇవి సిగ్నల్స్. అదే మీ స్పెసిఫిక్ నాలెడ్జ్. మీ స్కిల్ ప్లస్ క్యూరియాసిటీ ప్లస్ అబ్సెషన్ ప్లస్ పర్సనాలిటీ కాంబినేషన్. అది మీకు నార్మల్గా అనిపించవచ్చు, కానీ మిగతా వాళ్ళు మాత్రం మిమ్మల్ని స్పెషల్గా చూస్తారు. కానీ నావల్ రవికాంత్ ఏమంటారంటే, చాలా మంది అక్కడే ఆగిపోతారు. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెవరేజ్. లెవరేజ్ అంటే మీ ఎఫర్ట్స్ని మల్టిప్లై చేయడం. ఓల్డ్ మోడల్లో సింపుల్ రూల్ ఉండేది, వర్క్ మోర్ అర్న్ మోర్, స్టాప్ వర్కింగ్ అండ్ నో ఇన్కమ్. కానీ ప్రెసెంట్ జనరేషన్లో సినారియో అనేది మారింది. టెక్నాలజీ వల్ల మీడియా, సాఫ్ట్వేర్ యాప్స్, కంటెంట్ క్రియేషన్స్ ఇవన్నీ లెవరేజ్ టూల్స్. మీరు ఏదైనా ఒక్కసారి క్రియేట్ చేస్తే అది రిపీటెడ్గా వాల్యూ అనేది జనరేట్ చేస్తుంది. మీరు ఫిజికల్గా ప్రెజెంట్ లేకపోయినా మీ ఐడియా అనేది వర్క్ చేస్తుంది. అదే లెవరేజ్. ఇది క్విక్ సక్సెస్ ఫార్ములా కాదు. మీ స్పెసిఫిక్ నాలెడ్జ్ డిస్కవర్ చేయడానికి చాలా ఇయర్స్ పడవచ్చు. ఎగ్జిక్యూషన్ కోసం కాదు, క్లారిటీ కోసం. మీ రియల్ స్ట్రెంగ్త్ ఏంటో డీప్గా అర్థం చేసుకోవడానికి మీరు రీడిఫైన్ చేస్తూ ఉండాలి, రిఫైన్ అవుతూ ఉండాలి. కానీ ఒక్కసారి మీ ఆథెంటిక్ స్ట్రెంగ్త్ని ప్రొజెక్ట్ చేస్తే ఒక పవర్ఫుల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. మీరు ఆథెంటిక్ అవుతారు. మీకు కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ మీకు రీప్లేస్మెంట్ ఉండదు. ఎందుకంటే నో వన్ కెన్ కంపీట్ విత్ యూ ఆన్ బీయింగ్ యూ. అందుకే నావల్ రవికాంత్ చెప్పారు, బికమ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అట్ వాట్ యూ డూ. కీప్ రీడిఫైనింగ్ వాట్ యూ డూ అంటిల్ దిస్ ఈస్ ట్రూ.